బయోడేటా చూసి మొత్తం షాక్ అయిపోయింది. ఇప్పుడు కోపం వస్తే నిజంగా కోపడతారా? అరవాల్సి వస్తుంది. మంచి మెమరబుల్ మూమెంట్ ఇది అన్న మూమెంట్ ఏదైనా ఉందా? నువ్వు లే, హంటర్కి ఏదో అవుతుంది చూడు, లే చూడు అని వాయిస్ వినిపించింది నాకు. ఎంతో మంది ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు అనమాట. అంటే అవన్నీ వింటుంటే ఇదంతా నిజమేనా? నిజం, ఆ శక్తి ఉంది. మీరు నేర్చుకున్నారా సంగీతం అలాంటిది? అమ్మ దగ్గర నేర్చుకున్నా. ఒక మంచి వేద సూక్తతో మనం యశ్చందసామృషభో విశ్వరూపః. కర్ణాటక సంగీతం నేర్చుకున్నారా? అవును, నేర్చుకున్నా. మరి ఎందుకు పాటలు పాడట్లేదు? ఈ సముద్రంలో పడిపోయా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ నాగేశ్వరి. సో ఇవాళ మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారని చెప్పొచ్చు. నేనైతే చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాను అనమాట. ఆవిడతో మాట్లాడాలని, ఆవిడని కలవాలని. అంటే మనం ఎప్పుడు చిన్నప్పటి నుంచి రైల్వే స్టేషన్ లో ఒక వాయిస్ వింటుంటాం. ఒక ఎక్స్ప్రెస్ రాబోతుంది, ట్రైన్ మీదకి, ఈ ప్లాట్ఫామ్ మీదకి రాబోతుంది అని ఒక వాయిస్. నేనైతే దాన్ని ఇమిటేట్ కూడా చేసేదాన్ని. చాలా మంది నా ఫ్రెండ్స్ కానీ అసలు ఈ వాయిస్ ఎవరిది, లేదంటే ఎవరు రికార్డ్ చేసిందా, లేదంటే నిజంగానే మనిషే ఈ వాయిస్ చెప్పిందా అని చాలా మందికి ఒక డౌట్ ఉండేది. ఆ డౌట్ ఈ రోజుతో క్లారిటీ వస్తుంది. సో నాతో పాటు డబ్బింగ్ ఆర్టిస్ట్ గాయత్రి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. మంచి మెమరబుల్ మూమెంట్ ఇది అన్న మూమెంట్ ఏదైనా ఉందా? సాయిబాబా విషయంలోనా? మీరు అంటే ఎవరు నన్ను ఎక్కిరించొద్దు, జరిగింది జరిగినట్టు చెప్తాను. చెప్పండి. ఓకే, జరిగింది నేనేమి మీకు దేంట్లో మార్పు చేర్పు ఏం లేదు. ఏం జరిగింది అన్నది చెప్తా. బాబా విషయంలో మీకు 2 ఇన్సిడెంట్స్ చెప్తా. ఓకే, ఫస్ట్ ఇన్సిడెంట్, నేను బాబాది సచరిత్ర పారాయణ చేస్తాను. 7 days పారాయణ, అంటే 1 week పారాయణ. 1 week పారాయణ చేసినప్పుడు నేను విన్నది ఏంటంటే, చాలా మంది బాబా డివోటీస్ చెప్తారు ఏంటంటే, ఈ 1 week పారాయణ చేసే టైంలో 4th day 5th day ఆ మిడిల్లోకి మనం వెళ్ళిన తర్వాత అనమాట, ఏదో ఒకటి మనకి జరుగుతుంది. దాని ద్వారా మనకి బాబా మీద భక్తి మనకి ఇంకా దృఢం అవుతుంది. దానివల్ల ఏదో ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది, డెఫినెట్గా బాబా మనతో ఉన్నారు అని. సో ఫస్ట్ ఇన్సిడెంట్ చెప్తున్నాను నేను. చాలా జరిగాయి, దాంట్లో 2 చెప్తాను మీకు. సో ఆ రోజు ఏమైందంటే, నేను 1 week పారాయణ చేస్తున్నా. ఆబ్వియస్లీ బాబా అందరు చెప్తారు మీరున్నారని, వాళ్ళకి అనుభూతి కలుగుతుందట. ఈ వారం రోజుల లోపల నాకు కూడా అలాంటి అనుభూతి ఒకటి కల్పించవా, నాతోనే ఉన్నారని అని అనిపించింది. బట్ నేనేం చేసాను, జాయింట్ ఫ్యామిలీలో ఉండేవాడు. నేనేం చేసే దాన్ని, నైట్ ప్రీవియస్ డే నైట్ మాకేంటంటే అప్పుడు అక్కడ ఓల్డ్ హౌస్ అనమాట, 100 years దాటిపోయింది. మండువా హౌస్ అంటారు చూసారా, ఆ టైప్ ఆఫ్ హౌస్. సో మాకు గీజర్ కాకుండా ఒక స్టీల్ గిన్నె, పెద్ద గిన్నె ఉండేది. దాంట్లో రాడ్ వేసేసి వాటర్ హీట్ చేసుకునేవాళ్ళు. సో అలా ప్రీవియస్ డే నైటే రెడీ చేసి పెట్టుకునేదాన్ని. పెట్టుకుని 3:45కి 4 o'clock టైంకి లేచేదాన్ని. లేచి ఆ స్విచ్ ఆన్ చేసి మళ్ళీ ఒక 10 minutes అలారం పెట్టుకునేదాన్ని. పెట్టుకుని మళ్ళీ వాడుకునేదాన్ని. అలా మొగ్గానే లేచి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మొత్తం స్నానం చేసుకుని వచ్చేసి వెంటనే పారాయణ స్టార్ట్ చేసి బిఫోర్ 6 o'clock నాకు పారాయణ అయిపోయేది. అట్లా ఎర్లీ మార్నింగ్ చేసేదాన్ని. మా ఇంట్లో పెద్ద ఆల్సెక్షన్ డాగ్ ఉండేది. దాన్ని రాత్రిపూట ఇంట్లో వదిలేసేవారు. ఇంట్లో అంతా తిరుగుతూ ఉండేది మొత్తం. అయితే ఆ రోజు కూడా 4th day మేబీ 5th day, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. రాడ్ వేసేసాను కదా, ముందు రోజే నీళ్లు రెడీ పెట్టుకున్నా, ఆన్ చేసేసా. అది ఆన్ చేసేసి అలారం పెట్టుకొని పడుకున్నా. పడుకుంటే నువ్వు లే, హంటర్కి ఏదో అవుతుంది చూడు, లే చూడు అని వాయిస్ వినిపించింది నాకు. వాయిస్ వినిపించింది. ఏంటిది, కుక్కకి ఏమవుతుంది, అది హ్యాపీగా తిరుగుతోంది ఇల్లంతా, దానికేమవుతుంది అనేసి అనుకొని మళ్ళీ పడుకున్నా. ఎలాగో 10 నిమిషాల్లో లేస్తాను కదా అని. పడుకునే వరకు చెప్పేది నీకే, హంటర్కి ఏదో అవుతుంది, కుక్కకి ఏదో అవుతుంది, లేచి వెళ్ళి చూడు, లేచి వెళ్ళి చూడు. వాయిస్ వినిపించిందండి, లిటరల్లీ వినిపించింది నాకు. నేను బయటికి తలుపు తెరిచి బయటికి పరిగెత్తుకొని వెళ్ళి చూస్తే ఆ రాడ్ నేను నీళ్ళలో పెట్టలా, బయటకు పెట్టా. బయట పెట్టి స్విచ్ ఆన్ చేసా. అది మొత్తం రెడ్గా అయిపోయింది. దాని నుంచి ఇట్లాగా నిప్పు కణకలు ఇలా వస్తున్నాయి బయటికి, పట్ 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 మన శబ్దం వస్తుంది. ఈ కుక్క
ఏంటి శబ్దం అని దగ్గరికి వెళ్ళి చూస్తోంది దాన్ని ఇట్లాగా. అయ్యో ఏమవుతుంది ఇది, ఏంటిది అని చూస్తోంది అది దగ్గరికి వెళ్ళి. అది చూసే వరకు అసలు కాళ్ళు చేతులు ఇట్లా వణికిపోయామా, వణికిపోయి హంట జరుగు అనేసి జరిపేసి దాన్ని పక్కకి స్విచ్ ఆఫ్ చేసి దాన్ని ఇమీడియట్ గా ప్లగ్ తీసేసి తీసుకెళ్లి వాటర్ లో ఇట్లా ముంచానంటే మొత్తం పొడి 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 అయిపోయింది. అమ్మా సో ఎవరు చేశారు ఇది, ఎవరు చేశారు? గూస్ బంప్స్ వచ్చినాయి నాకైతే అసలు వింటుంటే. గూస్ బంప్స్ అంటారు, నాకు ఇగో ఇంత వణుకు గడగడ గజగజ వణికిపోయినాను నేను. నాకు ఏం చేయాలో అర్థం కాదు. పొద్దున్న లేచి ఇంట్లో వాళ్ళందరూ ఏమంటారు, అసలు ఇట్లా చేశాను నేను, ఇలాంటి పని చేశానని. అదొక ఇన్సిడెంట్. ఇంకొకటి నిజంగా నేను జరిగింది చెప్తున్నాను. ఇందులో ఏది మీరు వెటకారం లేదు, ఏమీ లేదు. నేను ఇది కూడా చెప్తున్నా మీకు. నాకు ఏ సాంగ్ అన్నా తీసుకుంటే, అంటే నేను కారులో డ్రైవ్ చేసుకుంటూ పాట పాడుకోవడం అలవాటు. ఇప్పుడు హిందీ సాంగ్సే ఉంటాయి, దే మేబీ రొమాంటిక్ సాంగ్స్ అవ్వచ్చు. లైక్ నేను మీకు చెప్తాను చూడండి, ఈవెన్ ఎనీ సాంగ్ తీసుకోండి, నేను దాన్ని బాబాకి అన్వయించుకుంటా. బాబాకి అన్వయించుకుంటా. దిఖ ఏక్ బార్ దిఖో అని కానీ సంథింగ్ ఏదన్నా ఉంది అంటే అట్లాంటిది నేను టోటల్లీ బాబాకి అన్వయించుకుంటా. సో ఒక పీరియడ్ లో అది హిమేష్ రేషమియా సాంగ్ జలక్ దిక్లా, ప్లీజ్ ఇది వెటకారం కాదు, ఇది నిజంగా జరిగింది, నిజంగా జరిగింది నేను చెప్తున్నాను. సో నేను ఎప్పుడు ఆ సాంగ్ నేను పాడేదాన్ని కాదు, ఎందుకంటే అందరు అనేవారు ఆ పాట పాడితే దయ్యం వస్తుంది అనేవారు అప్పుడు ఆ రోజుల్లో. అవునవును సో నేను అది బిగినింగ్ డేస్ నేను మారుతి నడిపించేదాన్ని 800. ఆ రోజు వెళ్తున్నాను లోవర్ ట్యాంక్ బండ్ రోడ్ లో, వెళ్తుంటే సడన్ గా నాకు మైండ్ లో వచ్చింది, ఆ థాట్ వచ్చింది, ఎందుకు ఆ సాంగ్ నేను పాట పాడుతున్నా. కానీ ఆ పాట నేను ఏక్ బారా జా 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 ఇదంతా కూడా నేను బాబాకే అన్వయించుకున్నా. జలక్ దిక్లా జా జలక్ దిక్లా ఇది బాబాకే అన్వయించుకొని మనస్ఫూర్తిగా అన్నమాట. ఏంటి ఒకసారి జలక్ దిక్లాజా అన్నట్టు అట్లా పాడుకుంటూ వెళ్తున్నా. ఇందిరపా క్రాస్ అయ్యా, సిగ్నల్ క్రాస్ అయ్యాక ఇట్లా ముందుకెళ్ళాక ఎన్టీఆర్ స్టేడియం తర్వాత గాంధీనగర్ సైడ్ నుంచి ఒక రోడ్డు పక్క నుంచి వస్తుంది. దాని మీద నుంచి రోడ్డు మొత్తం ఆల్మోస్ట్ ఖాళీ ఉండమ్మా. ఇట్లాగా ఏమంటారు, ఒక బైక్ అతను వెనకాల చిన్న పాపని కూర్చోబెట్టుకున్నాడు, ఇట్లా ఆగా ఉంచేసి బైక్ ని నా ముందుకు వచ్చేసాడు. నేను బ్రేక్ కొట్టకుంటే ఆ పిల్లకి తగులుతుంది, ఆ బైక్ కి తగులుతుంది, ఆ పిల్లకి ఏమన్నా అవుతుంది. అయ్యో ఇది నిజంగా జరిగింది. నేను అది కూడా చెప్తున్నా, మీరు ఎవ్వరూ వెటకారం చేయొద్దు దీని గురించి. నేను ప్రతిదీ బాబాని తలుచుకునే చేశాను. సో బ్రేక్ కొడితే ఆ పాప కింద పడుతుంది, ఆ పాపకి ఏమన్నా అవుతుంది. బ్రేక్ కొట్టకపోతే ఆ పిల్లకి తగులుతుంది. బ్రేక్ కొట్టాలి, వెంటనే రేర్ వ్యూ మిర్రర్ లో చూసా, దూరంగా ఒక కారు వస్తుంది, చాలా దూరంలో ఉంది. సో నేనేం చేశాను, పాపకేం కావద్దు, వాళ్ళకేం కావద్దని బ్రేక్ కొట్టేశా. ఏమైపోయిందని బ్రేక్ కొట్టేశా. బ్రేక్ కొట్టేసే వరకు, నువ్వు బ్రేక్ కొట్టావు, కార్ ఆపకు, కార్ ముందుకే పోని, వెనక కార్ నిన్ను కొడుతుంది, కార్ ఆపకు, ముందుకు పోని. ఈ వాయిస్ వినిపించిందమ్మా నాకు, క్లియర్ గా వినిపించింది. బ్రేక్ కొట్టావు కానీ కార్ ముందుకే పోనివ్వు. వాళ్ళు వెళ్ళిపోయారు బైక్ వాళ్ళు, వెనక కార్ గుద్దుతుంది, ఆగకు, ముందుకే పోని. అది వినే వరకు నాకు అసలు ఒక్క సెకండ్ వినిపించింది వాయిస్ లిటరలీ. వెంటనే నేనేం చేశాను, ముందుకే పోనిచ్చా. వచ్చి దడయాలని గుద్దింది వెనక నుంచి ఆ కారు, గుద్దింది. బట్ నేను స్టాప్ చేయలే, కార్ని ముందుకి మూవ్ చేశాను. మూవ్ చేస్తే వెనక కారు ఫోర్డ్ ఐకాన్ బోనట్ మొత్తం లేచిపోయింది, వాడు మొత్తం లేచిపోయి కుప్ప అయిపోయింది. మారుతి 800 బంపర్ జస్ట్ కొంచెం లూజ్ అయింది, ఒక్క స్క్రాచ్ లేదేం లేదు. ఎవరిది చెప్పండి, మన నమ్మకం. అట్లాగా అంటే బాబా ప్రెజెన్స్ నేను ఫీల్ అయినవి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఆయన నేను చూసాను, ఐ హ్యావ్ సీన్ హిమ్ విత్ మై ఐస్. నేను చూసాను. నీ భ్రమ కాదు, ఇట్స్ నిజంగా ఆయనని. నేను రీసెంట్లీ మా ఇంట్లో నాది సిస్టమ్ ఉంది, చిన్నగా సెటప్ పెట్టుకున్నాను. సో దాని దగ్గర కూర్చొని నేను తీర్థయాత్రది వాయిస్ చెప్తుంటే మా ఫాదర్ వచ్చారు. ఆయన పెద్ద ఆయనకి దగ్గుంది కొంచెం. నాన్నగారు అన్నారు, లోపల రూమ్లోకి వెళ్ళి పడుకుంటామా, దబ్బుకున్న నీకు ఏమైనా ప్రాబ్లం అవుతుంది, నీ టేక్లో మళ్ళీ
డిస్టర్బెన్స్ అవుతుంది అని. సరే ఓకే లోపలికి వెళ్ళి పడుకోండి అప్పాజీ అని. లోపలికి వెళ్ళి పడుకున్నారు. పడుకుంటే నేనేం చేశానంటే అది మొబైల్లో చూసి చెప్తున్నాను. మొబైల్లో పెద్ద పెద్ద స్క్రిప్ట్స్ చెప్పడం కష్టం అవుతుంది. బికాస్ ఇట్లా పైన జరుపుకుంటూ చూసుకోవాలి. అది కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో నేనేం చేశానంటే ఒక్కొక్క పారాగ్రాఫ్ తీసుకొని ఒక్కొక్క పారాగ్రాఫ్ వితౌట్ రీటేక్ చేసుకుంటూ రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోదామని అలా అనుకొని చేస్తున్నా. ఇట్లా పెట్టుకున్నాను అన్న. ఇట్లా పెట్టుకొని నా స్క్రీన్ అంటే మొబైల్ ఇక్కడ ఉంది, నేను రికార్డ్ చేస్తున్నా. ఇట్ సైడ్ నుంచి నేను చూసా అక్కడ మా సోఫా ఉంటుంది. అక్కడ సోఫా దగ్గర మా నాన్నగారు నిలబడి ఉన్నారు. ఇక్కడ చదువుతున్నా నాకు ఇక్కడ నుంచి కనిపిస్తోంది. నిలబడి ఉన్నారు ఏంటి, నేను టేక్ చేస్తుంటే అసలు బయటికి ఎందుకు వచ్చారు, నాకు మళ్ళీ నాయిస్ రికార్డ్ అవుతుంది కదా అనుకున్నా మైండ్ లో. అనుకుని వద్దు ఈ పారాగ్రాఫ్ అయ్యాక స్టాప్ చేద్దాం అప్పుడు అడుగుదామని. కూర్చోవచ్చు కదా, సోఫాలో కూర్చోకుండా ఎందుకు నిలబడ్డారు ఆయన అని నాకు అర్థం కాలేదు. చూశాను క్లియర్ గా మా నాన్నగారు కూర్చుని ఉన్నారు. ఇట్లా చదివేశాను పారాగ్రాఫ్ అంతా. చదివేసి స్టాప్ కొట్టి తిరిగి చూస్తే నాన్నగారు లేరు అక్కడ. వెంటనే లోపలికి వెళ్ళాను. మీరు బయటకి ఎందుకు వచ్చారు, లోపలికి ఎప్పుడు వెళ్ళారు అన్నా. నేను రావడం ఏంటి, నేను అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను, నేను రాలేదు అన్నారు. అట్లా ఇది కాకుండా నేను ఇందాక మీకు చెప్పాను కదా ట్రిప్లెస్ టీవీలో పనిచేసేదాన్ని. ట్రిప్లెస్ టీవీలో ఏమిటంటే బిగినింగ్ లో ఛానల్ ఫుల్ ఫ్లెజ్డ్ గా పెట్టే ముందు వాళ్ళు ఏం చేశారంటే ఒక డ్యూప్లెక్స్ హౌస్ తీసుకున్నారు. ఆ హౌస్ లో కొంతమంది మేమందరం, నా వాయిస్ ఓవర్ రూమ్ ఉండేది. వాయిస్ ఓవర్ తర్వాత వేరే ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ వచ్చిపోతుండే వాళ్ళు, కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిపోతుండే వాళ్ళు, అలాగే అందరూ వచ్చిపోతుండే వాళ్ళు. మెయిన్ ఎడిటింగ్ వేరే అదర్ బిల్డింగ్ లో అయ్యేది. అయితే ఆ రోజు అక్కడ ఏంటంటే ఒక అబ్బాయి ఉండేవాడు, స్వామి దగ్గర కెమెరా అసిస్టెంట్ అన్నమాట. ఆ అబ్బాయికి స్వామి ఇంత పెద్ద బాబా విగ్రహం ఇచ్చారు. ఆ అబ్బాయి ఏం చేశాడు, ఆ విగ్రహాన్ని ఆఫీస్ లో డ్యూప్లెక్స్ ఇంట్లో పెట్టాడు. నేనేం చేసేదాన్ని, నేను చెప్పాను కదా మా మదర్ పోయినప్పుడు జాయిన్ అయ్యాను. చాలా అసలు డిప్రెస్డ్ ఉండేదాన్ని. వెళ్ళినప్పుడు ఏం చేసేదాన్ని, వెళ్ళగాని ఫస్ట్ దీపాలు తీసుకొని ఆ దీపాలని హ్యాండ్ వాష్ చేసుకొని కడిగేసుకునేదాన్ని. కడిగేసుకొని నేను ఏదో ఒకటి ఫ్రూట్ ఏదో ఒకటి తీసుకెళ్లేదాన్ని, ఫ్రూట్ బిస్కెట్ ప్యాకెట్ ఏదో ఒకటి తీసుకెళ్లేదాన్ని. తీసుకెళ్లి అక్కడ దీపం పెట్టి నైవేద్యం పెట్టేదాన్ని బాబా ముందర. ఆ రోజు ఎవరు రాలేదు. అదర్ బిల్డింగ్కి వెళ్ళి కీ తెచ్చుకోవాలి. అదర్ బిల్డింగ్కి వెళ్ళి కీ తెచ్చుకున్నా. ఇది 3rd floor లో ఉండేది మా ఆఫీస్. సో వెళ్ళి తాళం ఓపెన్ చేసా. తాళం ఓపెన్ చేసి ఈ దీపాలు తీసుకొని అది కడగడానికి ఓపెన్ కిచెన్ లాగా ఉండేది అనమాట. అదొక డ్యూప్లెక్స్ హౌస్ అపార్ట్మెంట్. సో కడుక్కుంటున్నా. ఇట్లా కడుగుతున్నా, ఇక్కడ నుంచి నాకు కనిపిస్తున్నారు తెల్ల బట్టలు వేసుకొని నెత్తికి ఇక్కడ కట్టుకున్నారు. ఇక్కడ కట్టుకొని మొత్తం ఇంత పొడుగ్గా ఉన్నారు. ఇక్కడ నుంచి కనిపిస్తోంది నాకు. ఆ తలుపు దగ్గర మెయిన్ డోర్ దగ్గర నిలబడ్డారు. నిలబడి ఇలాగే నన్ను చూస్తున్నారు. నాకు తెలుస్తుంది ఇక్కడ నుంచి. తెలుస్తూ ఉంటే ఎవరు వచ్చారు అనుకుని ఇలా మళ్ళీ చూసే వరకు ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు బయటికి వెళ్ళిపోతే అరే బాబా అనుకొని ఆ దీపాలు అక్కడ పడేసి పరిగెత్తారు బయటికి. పరిగెడితే లిఫ్ట్, నేనే లాస్ట్ పర్సన్ 3rd floor లో. లిఫ్ట్ అక్కడే ఉంది. లిఫ్ట్ కిందకి వెళ్ళలేదు. లిఫ్ట్ 3rd floor లోనే ఉంది. మెట్ల మీద పరిగెత్తుకుంటూ కింద వరకు వెళ్ళాను. ఎవ్వరు లేరు అనమాట. అసలు అంటే నాకు అసలు ఎంత షాక్ అంటే నిజంగా ఆయన వచ్చారు, ఆయన లోపలికి వచ్చారు, బాబా నేను సరిగా ఆయనని ఇది చేయలేకపోయాను అని అట్లా అనిపించింది అనమాట. అలాగా ఒక్క ఇన్సిడెంట్ కాదు. ఎట్లా అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటే నా చుట్టూరా ఆయన ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. నాకు ఆయన ప్రెజెన్స్ నేను ఫీల్ అవ్వగలను. నాకు అట్లా చాలా మంది అంటే బాబా గురించి మా ఆంధ్రప్రభలో ఎంతో మంది ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు అనమాట. అంటే అవన్నీ వింటుంటే ఇదంతా నిజమేనా? నిజం. ఆ శక్తి ఉంది మనకి, ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తుంది. అండ్ నేను ఆల్ ఆఫ్ అ సడన్ నాకు ఎందుకు వచ్చిందో తెలీదు, అక్కడే ట్రిప్లెస్ టీవీలో పనిచేసేటప్పుడే, స్వామి దగ్గర పనిచేసేటప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. ఎంఏ చేస్తే ఎలా ఉంటుంది, ఆల్ ఆఫ్ అ సడన్ మైండ్ లో వచ్చింది. ఆ థాట్ తెప్పించింది కూడా ఆయనే, నేను అది కూడా చెప్పను. ఎంఏ తెలుగు చేస్తే ఎట్లా ఉంటుంది అని అనిపించింది.
అనిపించి నేనేం చేశాను, అశోక్ కుమార్ గారు ఆర్టిస్ట్ ఉన్నారు కదా, ఆయన మా బావగారు. సో ఆయనకి చెప్పాను ఇట్లాగా నాకేమీ తెలుగు చేయాలనిపిస్తుందంటే, తెలుగు యూనివర్సిటీలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కాల్ చేద్దాము, కాల్ చేసి కనుక్కుందాము అని. అంటే సరే అనేసి కాల్ చేసాము. కాల్ చేస్తే ఎల్లుండే లాస్ట్ డేట్ అన్నారు. ఎంఏ తెలుగుకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేయడానికి ఎల్లుండే లాస్ట్ డే అన్నారు. అయ్యో రామా అనేసి అప్పటికప్పుడు పరిగెత్తి వెళ్ళి చేశాను. అంటారు చూసారా, బాబా ఏదన్నా మనతో చేయించాలనుకుంటే, బాబా బుక్లో కూడా ఉంటుంది, చేయించాలనుకుంటే మనల్ని చేసేలాగా ప్రేరేపిస్తారు, ఆ అవకాశం మనకు కల్పిస్తారు, అలాగే మనం అది కరెక్ట్గా చేస్తున్నామా లేదా అని కూడా ఆయన సూపర్వైజ్ చేస్తారు అని అంటారు. అలాగే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చాయి, చాలా ఏళ్ళ తర్వాత చదువుతున్నాను, ఎగ్జామ్ రాయగలనా లేదా, సరిగ్గా చదవలేకపోయా, బికాజ్ ఎందుకంటే జాబ్కి వెళ్ళి వచ్చేదాన్ని, టైం సరిపోలేదు. సో నేను ఇప్పుడు ఎగ్జామ్ రాయాలా మానేయాలా, చాలా టెన్షన్ వచ్చింది. వచ్చేసి ఆగిపోదాము, వద్దులే, ఎందుకు మళ్ళీ ఇజ్జత్ కచడా అయిపోతుంది ఫెయిల్ అయినామంటే అని అనిపించి అంటే మళ్ళీ వెంటనే వద్దొద్దు, ఏంటి ఇది కాకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ రాస్తాం, ఎగ్జామ్ పోయిందంటే మళ్ళీ రాస్తాం, ఒకసారి అడుగు ముందుకేసాక వెనక్కి వేయకూడదు అని. అండ్ మీకు ఒక విషయం చెప్పనా, నేను ఇన్ని చేస్తున్నా కదా, ఇన్ని చాలా ప్రతి ఒక్కటి నేను చేస్తూ ఉంటాను, ప్రతి ఒక్క దాంట్లో మా హస్బెండ్ సంతోష్ కానీ నా డాటర్ సౌమ్య కానీ చాలా సపోర్ట్ చేస్తారు నన్ను, ప్రతి ఒక్క దాంట్లో అనమాట. వాళ్ళు కూడా ఏంటి ఏం ఆలోచిస్తున్నాను లేదు ముందుకెళ్ళాలంతే అని చెప్పారు. సో సరే వెళ్ళి రాద్దామని. ఒక పేపర్కి అయితే నేను అస్సలు ప్రిపేర్ కాలే ఇన్ ద సెన్స్, అది గ్రామర్ పేపర్ అనమాట. సో దానికి ఏంటంటే 2-3 years బ్యాకే ప్యాటర్న్ మార్చి దగ్గర దగ్గర 75 మార్క్స్ వరకు 70 మార్క్స్ వరకు మనకి ఇవేమంటారు షార్ట్ ఆన్సర్స్ ఇచ్చేవారు. తర్వాత మిగతా బ్యాలెన్స్ మార్క్స్ కి లాంగ్ ఆన్సర్స్ ఉండేవి. నేనేం చేశాను, లాంగ్ ఆన్సర్స్ ఏవి ఇంపార్టెంట్ ఉన్నాయో 2-3 చదువుకొని అన్ని షార్టే వస్తాయి కదా అని మాక్సిమం ఒక 200 వరకు షార్ట్ మొత్తం ప్రిపేర్ అయిపోయా కానీ బట్ నాకు భయం, లాంగ్ ఆన్సర్స్ నేనేం ప్రిపేర్ కాలేదే అని. అయితే ఇంకా దారిలో సాయిబాబా టెంపుల్ ఉంటుంది, సాయిబాబా టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడే ఒక 10 నిమిషాలు కూర్చొని చదువుకున్న, కార్లో కూర్చొని చదువుకొని సరే బాబాకి దండం పెట్టుకుని వెళ్ళిపోదామని ఇట్లా దండం పెట్టుకొని వెనక్కి తిరిగి చూస్తే, నేనుండగా నీకు భయమేలా అని రాస్తుంది అక్కడ. ఏంటిది అసలు అంటే నేను నిజంగా జీవితంలో అడుగడుగునా ఆయన అట్లా నాకు అనుభూతి కలిగిస్తూనే ఉంటారు. నేను ఉండగా నీకు భయమేలా అంటే అయ్యో ఇదేంటి అనుకుని అమ్మా థ్యాంక్స్ బాబా అనుకున్నా. వెళ్ళిపోయా ఎగ్జామ్కి వెళ్ళిపోతే క్వశ్చన్ పేపర్ చూస్తే టోటల్ మారిపోయింది మళ్ళీ, అన్ని లాంగ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్ ఏమీ లేవు, నాకేం రాదు అందులో నేనేం చదువుకోలేదు, పాస్ అవుతానా కానా నాకు అర్థం కాక ఇదేంటిది ప్యాటర్న్ మారిపోయింది అని గట్టిగా అనేసాను, లౌడ్గానే అనేసాను. అంటే ఇన్విజిలేటర్ వచ్చారు, ఏమైంది అని. ఏం లేదు మేడం, జస్ట్ 10 minutesలో వెళ్ళిపోతా, హార్డ్లీ నాకు 2 questions తెలుసు, ఇవి రాసి వెళ్ళిపోతాలేండి, 10 నిమిషాలు ఇవ్వండి టైం నాకు చాలు అన్నా. అంటే ఆవిడ ఏమని తెలుసా, ఎందుకు అలా కంగారు పడుతున్నావు, కూర్చో, ప్రతి ఒక్కటి నీకు వచ్చిందే అందులో ఉంది, ఇలాగేనండి ప్రతి ఒక్కటి నీకు వచ్చిందే అందులో ఉంది, కొంచెం ప్రశాంతంగా ఆలోచించి క్వశ్చన్ చదివి రాయి అని చెప్పిందండి ఆవిడ. చెప్తే నాకు అసలు మీరు నమ్మరు, 10 నిమిషాల ముందు బయటకు వచ్చా, 5 o'clock ఎగ్జామ్ అవుతుందంటే 10 to 5 బయటకు వచ్చా. అంతసేపు రాస్తూనే ఉన్నా యాజ్ ఇఫ్ నేను ఏదో ట్రాన్స్ లో ఉన్నట్టు. మనం రాసేటప్పుడు ఇట్లా కొట్టివేతలు అవి వస్తాయి కదా, బా అనుకుంటాము, ఏం లేదు ఇలా కూర్చున్నానంటే ఒక ట్రాన్స్ లో ఉంది, రాసింది నేను కాదా పేపర్, బాబా రాశారా పేపర్, నేను రాయలేదు. నాతోటి అంటే నన్ను ఒక మాధ్యమం చేసి నా చేతితోటి అది రాయించారు. నా పేపర్ చూస్తే ఒక్క కొట్టివేత ఉండదండి అందులో, నీట్ గా అందంగా ఇట్లాగా రౌండ్ గా అసలు నాకు దాంట్లో అసలు 64 మార్క్స్ 70% ఎంతనో వచ్చింది కానీ, బట్ ఆ మార్క్స్ అన్ని ఆయనది, నాకు అసలు ఏం రాదు అందులో, దాంట్లో 64% రావడం ఏంటి కదా, అవునా కదా, ఎవరు రాశారు ఆ పేపర్, నేను కాదు. అలాగా ఎంఏ 2 years కూడా ఒక పేపర్కి అయితే నేను సెకండ్ ఇయర్లో అస్సలు చదువుకోలేకపోయానండి, అస్సలు లిటరలీ బ్లాంక్, జీరో అనమాట.
అన్ని క్లియర్ చేపించేశారు ఆయన. ప్రతి పేపర్ క్లియర్ అయింది, ఒక్కటి కూడా సప్లిమెంటరీకి వెళ్ళలేదు, అన్ని అయిపోయి సక్సెస్ఫుల్ గా ఎంఏ కంప్లీట్ అయిందంటే ఆ Wow. ఎంఏ నాది కాదు, బాబాది. అట్లాగా అడుగున దారి చూపిస్తూ ఉంటారు, గైడ్ చేస్తూ ఉంటారు, అక్కడికి మనల్ని గమ్యం వరకు తీసుకెళ్తారు ఆయన. అవును. తీసుకెళ్లి అక్కడ నిలబెట్టి ఇప్పుడు చూడు అంటారు. దట్ ఈస్ బాబా. మంచి ఎక్స్పీరియన్సెస్ చాలా చాలా ఉన్నాయి ఇవి, అవును. కొన్ని అసలు నంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ నేను చెప్పలేను బాబా విషయంలో. మొత్తం మీ కెరీర్ అంతా ఆయన ఈవెన్ ఇవి కూడా, ఆ. ఇది కెరియర్ షేప్ అప్ చేసింది కూడా బాబాని, అన్ని తీసుకెళ్తున్నది కూడా నేను. అందుకే నాకు ఇప్పుడు కొన్నిసార్లు మనకు కొన్ని ప్రాజెక్ట్స్ మిస్ అవుతాయి. అవును. మిస్ అయితే ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ మనిషిని కాబట్టి నాకు బాధ అనిపిస్తుంది, అరే నాది మిస్ అయింది, నా వాయిస్ సెలెక్ట్ కాలేదే అని. బట్ తర్వాత నాకు ఒక థాట్ వస్తుంది, మనకి ఏది మంచిదో అంటే అది మంచిది కాదని నేను చెప్పను, అది చేయడానికి మనకి రాసి పెట్టి ఉండాలి అవును. కదా అవును. కదా. సో మనకి రాసి పెట్టుంటే మనకు వస్తుంది, వస్తుంది. మనకి మన దీంట్లో లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది. సో బాబా వద్దు అన్నారు, అది నువ్వు చెయ్యకు అన్నారు, అన్నప్పుడు అది చేయాలని నేను ప్రయత్నించడం ఎందుకు అవును కదా. అది పోయింది అని బాధపడ్డం ఎందుకు అవును కదా. అలా చేయదాకా వచ్చినాయి వెళ్ళిపోయినాయి ఏమైనా ఉన్నాయమ్మా? మంచి మంచివి ఏదైనా తర్వాత పెద్ద హిట్లు అయిపోయి హిట్లు అయిపోయి అని కాదు, కానీ నేను ఒక్కటి చెప్తాను. ఒకటి బ్లూ ప్లానెట్ అని ఒక మంచి డాక్యుమెంటరీ అమ్మా, అది చాలా మంచి డాక్యుమెంటరీ. అది ఐమాక్స్ లో రిలీజ్ చేశారు ఆ రోజులో. బ్లూ ప్లానెట్, అది ఎర్త్ గురించి నాకు చాలా చెప్పాలని ఉండింది. చాలా మంది వాయిస్ టెస్ట్ ఇచ్చారు, ఫైనల్ గా టాప్ 2 లోకి వచ్చింది నేను, సునీత గారు, సింగర్ సునీత గారు. సో ఫైనల్లీ తన వాయిస్ ఓకే చేశారు. నాకు ఎందుకు మిస్ అయింది అంటే, నాకు అక్కడ వాళ్ళు చెప్పింది తను బాగా చెప్పలేదని నేను అన్నాను. ఎవరెవరిది వాయిస్ క్వాలిటీ, ఎవరెవరు చెప్పే స్టైల్ వాళ్ళకు ఉంటుంది. బట్ నాది బాగుంది అని అక్కడ చాలా మంది మెచ్చుకున్నారు. బట్ జారిపోయింది, చేయి జారిపోయింది. అది కొంచెం బాధ అనిపించింది కానీ బట్ ఫైన్, ఓకే. మనకి రాసి పెట్టలేనప్పుడు రాదు కదా, దాని గురించి బాధపడి అవసరమా కదా. ఏదైనా భగవంతుడి ఇచ్చే ప్రకారమే జరుగుతుందమ్మా. ప్రతి ఒక్కటి కూడా మన లైఫ్ లో జరిగేది ఆయన నిర్దేశం ప్రకారమే జరుగుతుంది తప్పితే మన ప్రయత్నం అంటూ ఏమీ ఉండదు. మనం ప్రయత్నించాలి, అవును, సాధించడానికి ప్రయత్న లోపం ఉండకూడదు. మనం చేసేది మనం చేస్తూ ఉండాలి. ఇంత మొత్తం ఫ్యూచర్ లో ఇన్ని ఎక్స్పీరియన్స్ తీసుకొని ఫెయిల్యూర్ ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, సక్సెస్ ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు? నాకు యాక్చువల్లీ నేను ఇప్పుడే చెప్పాను కదా, సక్సెస్ అంటే కాసేపు హ్యాపీ అనిపిస్తుంది, బట్ ఏదైనా ఈక్వల్ గా తీసుకుంటాను. బోత్ అంటే స్టేబుల్ గా ఉంటాను, బికాస్ ఓవర్ ఎక్సైట్మెంట్ అవద్దు. అవును, స్టేబుల్ గా ఉంటాను. అండ్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాను, నా ఫ్యామిలీ ఉందిగా, మా హస్బెండ్, మా పాప, మా మమ్మీ ప్రోత్సాహం వల్ల నేను వచ్చాను ఇంత దూరం. సో ప్రతి అడుగడుగునా అమ్మని మిస్ అవుతారా? మిస్ అవుతాను డెఫినెట్ గా. ఎందుకంటే నాకు క్రిటిక్ అయినా ఏదైనా కూడా అప్లాడ్ చేసినా ఏం చేసినా అమ్మని ఫస్ట్ సపోర్ట్ చేసేది అమ్మ. తర్వాత ఫ్యామిలీ, మా డాటర్ గాని, మా హస్బెండ్ గాని, మా ఫాదర్. నాన్నగారు ఆయన ఢిల్లీలో వర్క్ చేసేవారు, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ లో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫీస్ లో. తర్వాత ఆయన రిటైర్ అయిపోయాక ఇక్కడికి వచ్చాము. ఆయన హీ ఈజ్ అబౌవ్ 85 నౌ, కానీ ఆయన తన పెన్షన్ నుంచి ఆయనకి మ్యూజిక్, కర్ణాటిక్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఆయన తన పెన్షన్ నుంచి ఆర్టిస్ట్లకు పే చేసుకుంటూ ఇప్పటికీ మోర్ దెన్ 600 ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేశారు. గ్రేట్ అండి. ఆయన చాలా అసలు వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి ఏంటి అని. ఇవాళ రేపు 40-50 వస్తే 40 ఏళ్ళు వచ్చాయండి ఏంటి ఇంకా మనం చేసేది అని అనే వాళ్ళని కూడా విన్నాను నేను. చేయలేకపోతున్నామని, కానీ అలాంటి వాళ్ళని చూస్తే మోర్ దెన్ 85 కదా, వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలి. ఇంకా ఏం చేద్దాం అని అనుకుంటూనే ఉంటారు వాళ్ళు.
ఇంకేమైనా చేద్దాం, పిల్లలకి ఏమైనా మీరు చేద్దాం. నమ్మరు, ఈ రోజు ఆయన ఒక్కరే వెళ్ళొస్తారు కాన్సర్ట్స్ కి. ఓ ఆయన ఆర్గనైజ్ చేసే కాన్సర్ట్స్ బంజారా హిల్స్ లో ఉంటాయి. ఆయన చిక్కడపల్లి సైడ్ ఉంటారు. చిక్కడపల్లి నుంచి ఆటో మాట్లాడుకుంటారు, క్యాబ్ మాట్లాడుకుంటారు, వచ్చేస్తారు. అది అయిపోయాక వెళ్ళిపోతారు, అంతే. నాన్నతో ఏదైనా మంచి ఎక్స్పీరియన్స్ మీరు నేర్చుకున్నారా సంగీతం అలాంటివి ఏమైనా? అమ్మ దగ్గర నేర్చుకున్నాను. అమ్మ దగ్గర అమ్మ నేర్చుకున్నారా? దగ్గర నేర్చుకున్నాను. అమ్మ కూడా నేర్పించింది. సింగరా? అమ్మనే వీణ నేర్పించింది. ఫస్ట్ నేర్పించింది అమ్మ దగ్గర ఎంత మంది స్టూడెంట్స్ నేను చెప్పలేను. నా చిన్నప్పుడు ఓ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు అమ్మకి కూడా. అందుకే ఆ వాయిస్ మీకు వచ్చినట్టుంది. మీకు చెప్పనా, మా మమ్మీ అంటే పోయే ముందు కూడా తన వాయిస్ అంటే ఎవరో చిన్నపిల్లలు మాట్లాడుతున్నారా అని అనుకుంటాం. అంత ఎవరో పెద్ద ఆవిడ మాట్లాడుతోంది అని అనుకోలేమన్నమాట. అంత యంగ్ వాయిస్, చిన్న పిల్లలు మాట్లాడినట్టు ఉండేది అమ్మ వాయిస్. ఇప్పటికే అంటే సింగర్స్ వాయిస్ కానీ డబ్బింగ్ ఆర్టిస్ట్ల వాయిస్ అప్పుడు ఎలా ఉందో ఆల్మోస్ట్ అలాగే ఉంటది కదా, ఏజ్ పెరిగినా ఎంత అయినా అలాగే ఎందుకు ఉంటది అంటే సింగర్స్ వాయిస్ అలా ఉంటదమ్మా. సింగర్స్ వాయిస్ అలా ఉంటది ఎందుకంటే అది ఎక్సర్సైజ్. ఏది సింగింగ్ అనేది మన వోకల్ కార్డ్స్ కి వాటికి ఎక్సర్సైజ్. అది చాలా బాగా అవుతుంది. మీరు వింటూ ఉండండి, పోతూ 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 వాళ్ళ వాయిస్ ఇంకా స్వీట్ గా అవుతుంది. ఇంకా ఒక శ్రేయా ఘోషాల్ మాట్లాడిందంటే ఎలా ఉంటుంది, లతా మంగేష్కర్ గారు, ఆశా భోంస్లే గారు, లేదా జానకమ్మ గారు, సుశీల గారు, వీళ్ళందరూ మాట్లాడితే ఎలా ఉంటుంది స్వీట్ గా. సునీత గారు నాకు నేను చాలా పెద్ద ఫ్యాన్ సునీత గారు. సునీత గారికి పెద్ద ఫ్యాన్. సో కాబట్టి వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుంది ఇట్లాగా, అరే ఎంత బాగుంది కదా వాయిస్ అని. వాళ్ళది పెరుగుతూ పోతుంది, స్వీట్నెస్ పెరుగుతూ పోతుంది. వేరే డబ్బింగ్ లో వాయిస్ కి స్ట్రెయిన్ ఉంటుంది. సో సింగర్స్ ఒకసారి డబ్బింగ్ కెరియర్ లోకి వచ్చారంటే వాళ్ళది ఇంకా బేస్ అయిపోతుంది. ఓకే, బేస్ ఎక్కువ అయిపోతుంది, షార్ప్నెస్ కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు మీరు ఒకవేళ కోపం ఉంటే కోపం అరవాలి కదా, అది వాయిస్ కి స్ట్రెయిన్. అది ఎక్సర్సైజ్ కాదు, అది స్ట్రెయిన్ వాయిస్ కి. ఎలా వేరే సింగింగ్ మాత్రం మంచి ఎక్సర్సైజ్. ఇప్పుడు కోపం వస్తే నిజంగా కోపడతారా? సీన్ లో అరవాల్సి వస్తుంది. ఏడవాలంటే నిజంగా ఏడ్చేస్తారు. కొన్ని సీన్స్ లో ఏడుస్తాము, కొన్ని నిజంగా అట్లా కళ్ళల్లో నుంచి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. అందులో ఇన్వాల్వ్ అయిపోతారు కదా, అంతే అలాగే ఉంటుంది. ఎవరైనా తిట్టాలంటే తిట్టేస్తారు. తిట్టడం మన నేచర్ కాదు కాబట్టి అది కొంచెం యాక్టింగ్. అది కొంచెం యాక్టింగ్. కానీ ఎవరి మీద కోపం ఉంటే అమ్మయ్య తీర్చేసుకున్నాం అన్నట్టు. ఓకే ఓకే గాయత్రి గారు, వేదంలోని సూక్తాలు మీరు ఇప్పుడు నేర్చుకుంటున్నారని చెప్పారు. సో ఒక మంచి వేద సూక్తతో మనం కంప్లీట్ చేద్దాం మన ఇంటర్వ్యూని. చిన్న బిట్ చెప్తాను. ఓకే, ఇది మేధా సూక్తం అంటారు. దాని బిగినింగ్ పార్ట్ నేను మీకు చెప్తాను. ఓకే. యశ్చందసామృషభో విశ్వరూపః ఛందోభ్యోద్యమృతా ఆత్సంబభూవ సమేంద్రో మేధయా ఆస్పృణోతు అమృతస్య దేవధారణో భూయాసం శరీరం మే విచర్షణం జిహ్వా మే మధుమత్తమా కర్ణాభ్యాం భూరి విశ్రువం బ్రహ్మణః కోశోసి మేధయా పిహితః శ్రుతం మే గోపాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం మేధా దేవి జుషమాణాన ఆగా అద్విశ్వాచి భద్రా సుమనస్యమానా త్వయా జుష్టానుదమానా దురుక్తాన్ బృహద్వదేమ విదధి సువీరా ఆహా త్వయా జుష్ట ఋషిర్భవతి దేవి త్వయా బ్రహ్మా గత శ్రీరుతత్వయా త్వయా జుష్టశ్చిత్రం విందతే వసుసానో జుషస్వద్రవిణో నమేధే మేధాం మ ఇంద్రో దదాతు మేధాం దేవి సరస్వతి మేధాం మే అశ్వినా ఉభావా ధత్తాం పుష్కరస్రజా
అప్సరాసు చ యా మేధా గంధర్వేషు చ యన్మనః दैवी मेधा सरस्वती सामा मेधा सुरभिर्जुषताग स्वाहा आमा मेधा सुरभिर्विश्वरूप हिरण्यवर्णा जगती जगम्या ऊर्जस्वती पयसा पिन्वमाना सामा मेधा सुप्रतीकाजुषन्ताम् मयि मेधां मयि प्रजां मयि अग्निस्तेजो दधातु मयि मेधां मयि प्रजां मयीन्द्र इन्द्रियं दधातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजो दधातु ॐ हंस हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंसः प्रचोदयात् ॐ शान्ति शान्ति शान्तिः కొంచెం చెప్తా అన్నా అదే మొత్తం మొత్తం చెప్పేసాను. చెప్పాను. చిన్న బిట్ చెప్దాం అనుకున్నా మళ్ళీ మధ్యలో ఆవిడ మీరు చిన్నది. సింగర్ గా ట్రై చేసేయండి. అంతే అంటారు. ఈ అదేంటి కర్ణాటక సంగీతం నేర్చుకున్నారా మీరు? అవును నేర్చుకున్నాను. కర్ణాటక నేర్చుకున్నా, హిందుస్థానీ వోకల్ నేర్చుకున్నా, గజల్స్ అవి పాడేదాన్ని. వీణ నేర్చుకున్నా, వీణాలో బిఏ ఉంది. ఓ మరి ఎందుకు పాటలు పాడట్లేరు మీరు? నేను దీంట్లోకి వచ్చేసాను, డబ్బింగ్ దీంట్లోకి. ఈ సముద్రంలో పడిపోయాను. ఓకే గాయత్రి గారు, చాలా థ్యాంక్స్. మాకు ఇంత టైం ఇచ్చి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకున్నారు. నిజంగానే మీరేనా అవన్నీ చెప్పినాయని అందరికి ఒక డౌట్ ఉండే, అందరికి ఒక క్లారిటీ వచ్చింటది. చాలా చాలా బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ గాయత్రి గారు, ఇంత టైం ఇచ్చి మా కోసం ఇంత సేపు ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది గాయత్రి గారితో ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.